శ్రీవారి దర్శనానికి వచ్చే వీవీఐపీల స్వాగత కార్యక్రమ నిర్వహణలో టీటీడీ ఇబ్బందులకు గురవుతుందా? బ్రేక్ దర్శన సమయంలో మార్పు చేయడంతో అటు సామాన్యులు ఇటు వీవీఐపీలు ఇబ్బందులకు గురవుతున్నారా? ఇంతకీ అసలేం జరిగింది? శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను టీటీడీ వివిధ క్యూలైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తుంది. శ్రీవారి ఆలయంలో 33 మఠాలకు చెందిన స్వామీజీలకు టీటీడీ గౌరవ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేస్తుంది. వారికి ఆలయ మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలుకుతుంది టీటీడీ. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం, సీజేఐ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఇస్తికఫాల్ గౌరవం లభిస్తుంది. వీరు వచ్చే సమయంలో మహాద్వారం వద్ద ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలుకుతారు అర్చకులు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలతో ప్రముఖులు శ్రీవారి ఆలయ ప్రవేశం చేస్తారు. దర్శనం తర్వాత మహాద్వారం వరకు మంగళ వాయిద్యాల నడుమ వీడ్కోలు పలుకుతారు. కాకపోతే ఇస్తికఫాల్ స్వాగతాన్ని సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం లోపలే నిర్వహించాలి. గతంలో వీవీఐపీల బ్రేక్ దర్శనానికి 10 గంటలకు అనుమతించేది టీటీడీ. దీంతో వారు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో ఇస్తికఫాల్ స్వాగతం పలకడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం వీవీఐపీలను ఉదయం 6 గంటలకే దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. దీంతోనే సమస్య మొదలైంది. సాధారణంగా సూర్యోదయం 6 గంటల 30 నిమిషాల తర్వాతే ఉంటుంది. కానీ వీవీఐపీలు తమ షెడ్యూల్లో ఉదయం 6 గంటల 10 నిమిషాలకు ఆలయ ప్రవేశంగా పెట్టుకుంటారు. ఆ సమయంలో వస్తే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఇస్తికఫాల్ స్వాగతం పలికే సౌలభ్యం లేకపోవడంతో వీవీఐపీ షెడ్యూళ్లను రీషెడ్యూల్ చేయిస్తోంది టీటీడీ. ఆ రోజు సూర్యోదయం సమయాన్ని బట్టి వారు మహాద్వారం వద్దకు చేరుకునేలా ప్లాన్ చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఆలయంలో స్వామివారికి నైవేద్య సమర్పణ పూర్తయిన తర్వాత ప్రారంభం కావాల్సిన దర్శనాలు అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దర్శన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. రీసెంట్గా సీఎం చంద్రబాబు విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. కేవలం వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేయడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఇప్పటికైనా టీటీడీ చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.